కూడి వచ్చిన మీ అందరికీ యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని వీక్షించే ప్రతి వారికి ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామం పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. రోమాపత్రిక అసలైన సత్యము 7వ అధ్యాయ ధ్యానానికి ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ 7వ అధ్యాయాన్ని మీరంతా చదువుకుని రావాలి అని చెప్పి మీకు ముందుగా తెలియచేయటం కూడా జరిగింది. ఎందుకంటే ఈ 7వ అధ్యాయము తర్వాత ఉండే 8వ అధ్యాయము ఇవి చాలా కీలకమైనటువంటి అధ్యాయాలు. వీటిని మనం అర్థం చేసుకుంటేనే కానీ మనము సరైనటువంటి ఆత్మీయతలోనికి మనము రాలేం. కనుక వీటిని చదువుకుని రావాలని నేను గత 6వ అధ్యాయము చివరిలో మీకు తెలియచేయటం జరిగింది. మీరు చదువుకుని వచ్చారని అనుకుంటూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈ యొక్క సందేశాన్ని జాగ్రత్తగా మీరు వినాలి, సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభువు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుకునే ముందు కొన్ని మాటలు మీకు నేను తెలియచేస్తాను. పౌలు గారు ఈ రోమా పత్రిక యొక్క సువార్తను ప్రకటించేటప్పుడు ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి పాపాలు చేస్తూ పాపానికి దాసులైపోయి ఉన్నారు అనే సంగతిని అతను రూఢీపరిచాడు, నేరారోపణ చేస్తూ వచ్చాడు. కొందరు ఒక రకమైన పాపములు, మరికొంతమంది మరికొన్ని రకాలైన పాపాలు. మొత్తానికి అందరూ కూడా మనుషులందరూ కూడా యూదులేంటి, యూదులు కానిటువంటి గ్రీసు దేశస్తులేంటి, ప్రతి ఒక్కరు కూడా పాపానికి లోనై ఉన్నారు అనే సంగతిని పౌలు గారు మరి చాలా తేటగా చెప్తూ వచ్చారు. యూదులకు ఒక నిరీక్షణ ఉంది. అదేంటంటే మేము యూదులము, అంటే మేము పరిశుద్ధులము, మాకు ధర్మశాస్త్రం ఉన్నది కాబట్టి మేము నీతిమంతులము, మాకు సున్నతి ఆచారం ఉన్నది కనుక మేము నీతిమంతులమని వారు భావిస్తూ వారు గర్విస్తూ ఉన్నారు. కాబట్టి పౌలు గారు అదే యోధ మరి వంశానికి చెందినవాడు. అతను యూదులైనటువంటి మీరు కూడా పాపులే, ఎందుకంటే మీరు ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు, ఇతరులకు బోధిస్తున్నారు, కానీ ఇతరులకు బోధించే మీరే మీకు మీరు బోధించుకోవట్లేదు. ఎందుకంటే దొంగిలకూడదని చెప్తున్నా మీరే దొంగతనం చేస్తున్నారు, వ్యభిచరించకూడదని చెప్పిన మీరే వ్యభిచారం చేస్తున్నారు. ఇలాగున ఏదైతే యూదులు కూడా తప్పిదాలు చేస్తున్నారో వాటన్నిటినీ కూడా ఏకరువు పెట్టాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఆ విధంగా తెలియచేస్తూ పౌలు గారు ధర్మశాస్త్రం కలిగి ఉన్నావు కానీ సున్నతి అనేటువంటి ఆచారాన్ని కూడా మీరు కలిగి ఉన్నారు, కానీ ఆ ధర్మశాస్త్రమే కానివ్వండి, ఆ సున్నతి అనేటువంటి ఆచారమే కానివ్వండి, లేదా మీరు పాప పరిహారార్థ బలులు అర్పించేటప్పుడే కానివ్వండి, మీరు అర్పించేటువంటి అర్పణలు ఏవి కూడా మిమ్మల్ని పరిశుద్ధపరచవు అని చెప్తూ ధర్మశాస్త్రము ప్రవక్తలు కూడా మరి ధర్మశాస్త్రానికి వేరుగా వేరొక నీతి గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు. ఆ యొక్క వేరొక నీతి ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమైనటువంటి దేవుని నీతి అనే విషయాన్ని పౌలు గారు తెలియచేస్తూ వచ్చారు. అలా తెలియచేస్తూ 6వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఆయన క్లియర్గా చెప్తున్నది ఏంటంటే మనము పాపం విషయంలో చనిపోవాలి, చనిపోతేనే మనకు క్షమాపణ, మనము కృప విస్తరింపవలనని పౌలు గారు చెప్పినటువంటి క్రమంలో పాపం చేసిన వాడి మీదకి దేవుని ఒక ఉగ్రత, దేవుని కోపము, మరణము, అగ్ని వేలే దహించుకుంటూ 10 రెట్లు వస్తూ ఉంటే ఆ అగ్ని చల్లార్చి దాన్ని రక్షించేటువంటి దేవుని కృప వర్షంలాగా 100% కురుస్తుందని మనం ఒక ఉపమానం చెప్పుకున్నాం కదా 5వ అధ్యాయం చివరిలో. అందుకని 6వ అధ్యాయంలో ఆయన ఏం మాట్లాడాడంటే కృప విస్తరింపవలననే పాపమందు నిలిచి ఉందుమా అనేటువంటి ఆలోచన వచ్చేవారికి ఆయన చెప్పాడు, ఎంత మాత్రమునో కాదు, అట్లా అనరాదు, పాపం విషయంలో చనిపోయిన మనం ఇక మీదట అందులో ఎలా నివసిస్తామో అని చెప్పాడు. ఇప్పుడు 7వ అధ్యాయము కీలకమైనటువంటి అధ్యాయం ఎందుకు అయ్యిందంటే 7వ అధ్యాయం ప్రారంభ వచనం మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి, మొదటి వచనం, సహోదరులారా మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ
భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు కానీ ధర్మశాస్త్రము చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకునినను వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమే మృతులైతిరి. ఈ మాటలు పౌలు గారు ఎందుకు చెప్పారో చాలామందికి అర్థం కాదు. కేవలం భార్యాభర్తల యొక్క సంబంధం గురించి మాట్లాడాడు అని అనుకుంటారు చాలామంది. ఈ యొక్క ఉదంతము, భార్యాభర్తలు కూర్చున్నటువంటి ఈ ఉదంతము పౌలు గారు చెప్పినటువంటి గత 6 అధ్యాయాల్లో ఆయన చెప్పిన వాటికి, ఇక ఆ తర్వాత చెప్పబోయేటువంటి విషయాలకి ఇది చాలా కీలకమైన ఒక మంచి ఉపమానం. ఇది ఒక అర్థం అవడానికి సూట్ఫుల్ అయినటువంటి ఒక విషయాన్ని చెప్తున్నాడు. అదేంటంటే, మనము పాపం విషయములో చనిపోతేనే కానీ, పాపము విషయంలో మనం చనిపోతేనే కానీ, అంటే మనలో ఉన్న పాపపు స్వభావం అనేది అది చచ్చిపోతేనే కానీ మనము క్రీస్తుని చేరుకోలేమంట. అది ఏంటండి, మనలో ఏముంది? పాప స్వభావం ఉంది, ప్రాచీన స్వభావం అన్నారు దాన్ని. చూడండి 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. అది ప్రాచీన స్వభావం అంటారు, పాపపు స్వభావాన్ని. ఒకప్పుడు మనం అందరం అదే కదా. మరి ఆ పాపపు స్వభావం అనేది చచ్చిపోతేనే కానీ నీలో చనిపోవాలి. మనలో పాప స్వభావం అనేది చనిపోవాలి. మనం ఏదైనా ఇది చచ్చిపోకపోతే క్రీస్తు అనే వేరొక పురుషుని మనం చేరుకునే అవకాశం లేదు. నేనేదో బాప్తీసం పొందితే నేను పరిశుద్ధుని అయిపోతాను, దేవుని మందిరానికి వెళ్ళిపోతే నేను భక్తుని అయిపోతాను అని చాలామంది భావిస్తూ ఉంటారు. దేవుని మందిరానికి వెళ్ళినంత మాత్రాన నువ్వు భక్తుడు కాదు, బాప్తీసం పొందినంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడు కూడా కాదు. మనము మన పాపాల నుండి పరిశుద్ధత పొందటానికి, రక్షణ పొందటానికి, క్షమాపణ పొందటానికి బాప్తీసం కూడా ఒక అంశం. అంతే, బాప్తీసం కూడా పొందాలి. అంతేగాని బాప్తీసం మాత్రమే పొంది పాప స్వభావం కానీ చనిపోకుండా ఉంటే వాడు పరిశుద్ధుడు కాదు. అందుకని పౌలు గారు ఇక్కడ ఎంత తేటగా చెప్తున్నారంటే, మీలో పాపం కానీ నిలిచి ఉంటే మీరు ధర్మశాస్త్రం యొక్క ప్రభుత్వం కింద మీరు వస్తారు. అది క్లియర్గా చెప్తున్నాడు. అలా చెప్పడానికి ఆయన మొదటి వచనంలో ఏమంటున్నాడంటే, సహోదరులారా, మనుషుడు బ్రతికున్నంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం చేయాలంటే మనిషి బతుకుంటేనే కదా. చచ్చిపోయినోడి మీద ఎవరు ప్రభుత్వం చేస్తారు? కాబట్టి చనిపోతేనే బతుకుంటేనే కదా ఈ ప్రభుత్వం చేసేది. ధర్మశాస్త్రానికి మీ మీద బలం ఉండేది. కాబట్టి మీరు చనిపోతే ధర్మశాస్త్రం మీ మీద ప్రభుత్వం చేయదు. ధర్మశాస్త్రానికి మీ మీద ఏ విధమైన అధికారం ఉండదు అని చెప్తూ ఒక ఉదాహరణ చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? భార్యాభర్తల యొక్క సంబంధం. భార్యాభర్తలకి ఒకరి మీద ఒకరికి అధికారం ఎప్పుడు ఉంటుంది? ఒకరి పట్ల ఒకరి బాధ్యత ఎప్పుడు ఉంటుంది? బతుకున్నంతకాలం. అదే చెప్తున్నాడు అక్కడ 2వ వచనంలో. భర్త గల స్త్రీ భర్త బతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన
ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. అది అప్పుడు విడుదల వస్తుంది ఆమెకి, భర్త చనిపోతే. ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే, పాపము ఒక పురుషుడు అనుకోండి, పాపము ఒక పురుషుడు, పరిశుద్ధత ఒక పురుషుడు. ఏంటండి? పాపము ఒక పురుషుడిగా మీరు గుర్తించండి, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. అంటే అతను మన భర్త, మన భార్యగా పోల్చుకుందాం. సంఘాన్ని దేవుడు దేనికి పోల్చారు? ఒక స్త్రీకి పోల్చారు. కాబట్టి సంఘములో ఉన్నటువంటి స్త్రీ పురుషులమైన మనమందరం కూడా స్త్రీకి పోల్చబడిన. పాపము ఒక పురుషుడు అనుకోండి, మన స్త్రీగా పోల్చబడ్డాం కనుక పాపం ఒక పురుషుడు అనుకోండి. పరిశుద్ధత యేసుక్రీస్తు అనుకోండి. ఏంటండి? పరిశుద్ధత ఏమో యేసుక్రీస్తు, పాపమేమో ఒక పురుషుడు అని అనుకోండి. ఇప్పుడు పాపము నుండి మనం పరిశుద్ధతలోనికి రావాలి. పాపం నుండి విడుదల పొంది మనము పరిశుద్ధతలోనికి రావాలి. అంటే పాపాన్ని విడిచిపెట్టి మనం యేసుక్రీస్తులోనికి రావాలి, క్రీస్తు యేసులోనికి రావాలి. మనం రావాలి అంటే ఈ పాప పురుషుడు ఉన్నాడే, వాడు చనిపోతేనే కానీ ధర్మశాస్త్రం నుండి మనం విడుదల పొందలేము, వేరొక పురుషుడైన క్రీస్తుని మనము చేరుకోలేము. ఇది చెప్తున్నాడు పౌలు గారు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. అది వేరొక పురుషుడైన యేసుక్రీస్తుని చేరాలంటే, ఒక స్త్రీ ఇంకొక పురుషుని చేరాలంటే, ఇంకొకరు వివాహం చేసుకోవాలంటే, తన భర్త చనిపోతేనే కానీ వేరొకరిని చేసుకోవడానికి వీరలేదు. ధర్మశాస్త్ర ప్రకారంగా, చట్ట ప్రకారంగా చనిపోతే అప్పుడు వేరొక పురుషుని పెళ్లి చేసుకున్న ఆమె వ్యభిచారిణి కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న భర్త ఏమైపోయాడు? చనిపోయాడు. కాబట్టి విడుదల పొందుతుంది, అప్పుడు చేసుకోవచ్చు వివాహం, వేరే పురుషుని చేసుకోవచ్చు. అలాగే ఈ భార్యాభర్తల యొక్క సంబంధం ఎలాగో ఇంచుమించు అలాగే మనలో ఉన్నటువంటి పాపం అనేది బతుకున్నంత కాలం మనం వేరొక పురుషుడు పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తుని చేరుకునే అవకాశం, క్రీస్తుని యేసునందు ఉండే అవకాశం మనకెవరికి లేదు అనే విషయాన్ని 7వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చెప్తున్నాడు. ఇదంతా చెప్పడానికి కారణం ఏంటి? 6వ అధ్యాయంలో ఒక ప్రశ్న ఏర్పడింది. ఏంటి? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? మొదటి వచనంలో అలాగైన ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము అని చెప్తా వచ్చాడు. మనం పాపం విషయములో మన మనసులో ఉన్న పాప స్వభావం చచ్చిపోయింది కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందు ఉండగలిగే అవకాశం వచ్చింది, యేసుక్రీస్తుకు చేరే అవకాశం వచ్చింది. కనుక ఎవరైనా సరే పాప స్వభావం చనిపోకుండా ఉంటే వాళ్ళు బాప్తీసం పొందినా వాళ్ళు పరిశుద్ధులు కాదు, వాళ్ళు దేవుని మందిరానికి వెళ్తున్నా వాళ్ళు భక్తులు కాదు. పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ అంత మాత్రాన పాటలు పాడుతున్నారని, ప్రార్థన చేస్తున్నారని, బాప్తీసం పొందారని, దేవుడి మందిరానికి వస్తున్నారని ఈ భౌతికమైనటువంటి పై ఉన్నటువంటి ఈ రూపాలు చూసి వీళ్ళ భక్తులని కానీ పరిశుద్ధులని కానీ మనం ఎవరం కూడా నిర్ణయించడానికి అవకాశం లేదు. దేవుడే తెలియజేస్తున్నాడు ఇక్కడ పౌలు గారి ద్వారా. మనము పరిశుద్ధులము ఎప్పుడవుతాము, మన భక్తులము ఎప్పుడవుతాము, మనం యేసుక్రీస్తునందు ఎప్పుడు ఉంటాం అని అంటే మనలో ఉన్న పాప స్వభావం, ఇదివరకు ఏదైతే మనం పాపంలో ఉన్నామో ఆ పాప స్వభావం చచ్చిపోతేనే కానీ ఇక మనము క్రీస్తుని చేరే అవకాశం అయితే లేదు అని క్లియర్గా చెప్తున్నాడు. మరి చచ్చిపోయిన తర్వాత మళ్ళా చేస్తామా? మనం చచ్చిపోయినాడు ఇంకెలా చేస్తాడు? అదే కదా ప్రశ్న అని చెప్తూ ఈ యొక్క 7వ అధ్యాయంలో పౌలు గారు వివరిస్తూ వచ్చాడు. చూడండి 5వ వచనం. యాలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు, గమనించండి,
పాపము చేసే ప్రతివాడు కూడా శరీర సంబంధి. ఏంటండి? శరీర సంబంధి. మనము ఆత్మ సంబంధులం కాలేమప్పుడు. పాపం చేసే వాళ్ళమైతే, తప్పులు చేసే వాళ్ళమైతే మన శరీర సంబంధులం అవుతాం, మనం ఆత్మ సంబంధులం కాదు. మనం ఎలా జీవించాలి? ఆత్మ సంబంధుల్లాగా జీవించాలి, కానీ శరీర సంబంధుల్లాగా మనం జీవించకూడదు. ఇక్కడ 5వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, యాలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు. ఎప్పుడండి? ఉండినప్పుడు. ఒకప్పుడు మనం అలాగే ఉన్నాం కదా, ఇప్పుడైతే చనిపోయాము, బాప్తిసం ద్వారా నీటిలో పాతి పెట్టబడ్డాము. అంతేకాదు, ఒక నూతనమైన వ్యక్తిగా దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించడం కొరకు మరలా సజీవులు అనుకొని మనం పునరుద్ధానం చెందినట్లుగా మనం భావించి తిరిగి నీళ్ళల్లో నుంచి పైకి వచ్చాం అని చెప్తూ, మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలములు ఫలించుటకై, చూసారా, మరణార్థమైన ఫలములు ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయములలో, మన యొక్క శరీరము యొక్క అవయములలో కార్యసాధములై ఉండెను. ఇప్పుడైతే చూసారా, అప్పుడు అలాగున్నాం. పాపేచ్ఛలు కలిగి మన శరీరంలో శరీర అవయవాల్ని పాపాలకి అప్పగించేసాం. మనం తాగడానికి, తిరగడానికి, రకరకాల చెడ్డ పనులు చేయడానికి శరీరాన్ని అప్పగించేసి చేసాం మనం. మరి ఇప్పుడైతే మారు మనసు పొందాం, ఇప్పుడైతే పశ్చాత్తాపడ్డాం, ఇప్పుడైతే పాపం విషయంలో చచ్చిపోయాం కనుక అతను ఏమన్నాడంటే, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై, చూసారా, దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి. చనిపోయావు కాబట్టి ధర్మశాస్త్రం నుండి విడుదల పొందావు. ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చే. ఇప్పుడు ఆత్మానుసారులమయ్యాం మనం. ఇప్పుడు నవీన స్థితి అంటే నూతనమైన స్థితి, ఒక కొత్త స్థితిలోనికి వచ్చేసాం మనం అని చెప్తున్నాడు. ఇది మొదటి భాగం. ఈ 7వ అధ్యాయంలో 3 విషయాలు క్లియర్గా పౌలు గారు ఈ 7వ అధ్యాయంలో చెప్పారు. మొదటి విషయం ఏంటి? పాపం విషయంలో పూర్తిగా మనం చనిపోతేనే కానీ యేసుక్రీస్తు అని వేరొక పురుషుణ్ణి చేరుకునే అవకాశం అయితే లేదు. నువ్వు పాపం విషయంలో చనిపోతేనే అప్పుడు నీకు అవకాశము ఏర్పడుతుంది. బాప్తిసం పొందవు కానీ పాప స్వభావం సావలే. బాప్తిసం పొందకముందు ఏ పాపిష్టి పనులు చేసావో, బాప్తిసం పొందాక కూడా అదే పాపిష్టి పనులు చేస్తున్నావు. కాబట్టి నువ్వు ధర్మశాస్త్రం నుండి విడుదల పొందలేదు. ఇప్పుడు నువ్వు ధర్మశాస్త్రం కిందే ఉన్నావు అంటే నువ్వు శిక్షకు లోనై ఉన్నావు, తీర్పుకు లోనై ఉన్నావు. ఏ క్షణంలో నువ్వు కన్నుమూసినా నీకు తీర్పు జరుగుద్ది, తర్వాత నువ్వు నరకంలో పోతావు. అది క్లియర్గా అర్థమవుతుందండి. మీరు ఇక్కడ కూర్చున్న మీరు మాత్రమే కాదు, యూట్యూబ్లో ఎంతమంది వింటారో అంతమందికి వెళ్తుంది. ఇది అర్థమైందండి? అందరికీ చెప్పబడుతుంది ఈ మాటలు. మీరు ఏ స్థితిలో ఉన్నారో మీరు ఆలోచించుకోండి. ఇకపోతే 7వ వచనం నుంచి ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు. ధర్మశాస్త్రము మంచిదా చెడ్డదా అనే విషయం. ఇప్పుడు నేనేదో మంచికని వెళ్తే నాకు పాపం ఎదురైందని అంటాం కదా, ఒక సామెత మనం మాట్లాడతాం. మంచికి వెళ్తే నాకు ఏమి ఎదురైంది? చెడ్డ ఎదురైంది అని అంటాం కదా. ఆ రీతిగా ధర్మశాస్త్రము అనేటువంటిది కొంతమందికి ధర్మశాస్త్రం చెడ్డదిగా కనపడుతుంది. పౌలు గారు ఏం చెప్తున్నారంటే ధర్మశాస్త్రం శ్రేష్టమైంది, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైంది అని ధర్మశాస్త్రం యొక్క స్థితిని గురించి 7వ వచనం నుంచి చెప్తున్నాడు ఆయన. చూడండి 7వ వచనం. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రము పాపమైనా అట్లా అనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపం అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. చూడండి, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మంచి చెప్తుందా చెడు చెప్తుందా? ఏమండి, నేను మంచి చెప్పాను కానీ నాకు సేమ్ ఎదురైంది, చెడు ఎదురైందండి బాబు. వాళ్ళు మంచి కోసమే చెప్పాను కానీ వాళ్ళు నన్ను చెడ్డోళ్ళు అంటారు అని అంటుంటాం కదా. అలాగే ఇక్కడ ధర్మశాస్త్రం విషయంలో అదే ఎదురవుతుంది. ఇక్కడ ధర్మశాస్త్రం ఉన్నది కనుక పాపం అంటే ఎట్టిదో తెలిసింది.
అని చెప్తున్నాడు. 8వ వచనం. అయితే పాపము ఆజ్ఞని హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపం మృతము. ఒకప్పుడు ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవం వచ్చెను. నేనైతే చనిపోతిని. ఇక్కడ సకల దురాశలు నాయందు పుట్టించెను అనే మాట 8వ వచనంలో మనం చదువుతున్నాం. ధర్మశాస్త్రము మనలో ఈ దురాశలు పుట్టించట్లేదు, అది పుట్టించట్లేదు. ధర్మశాస్త్రం పుట్టించడం కాదు. అసలు అక్కడ మాట అర్థం ఏంటంటే మనం చేసేవన్నీ కూడా మంచివో చెడువో కౌంట్ చేసి చెప్పేస్తుంది ధర్మశాస్త్రం. అది నువ్వు ఒక తప్పు చేస్తే ఒక తప్పు చేసినట్టు, 2 తప్పులు చేస్తే 2 తప్పులు చేసినట్టు, 3 తప్పులు చేస్తే 3 తప్పులు చేసినట్టు, నువ్వు ఏం చేస్తే అది తప్పో ఒప్పో చెప్పేస్తుంది. కాబట్టి నీకు పెరిగిపోతుంది అక్కడ లిస్టు. ఆ ధర్మశాస్త్రం చెప్పకముందు నువ్వు ఏ తప్పు లేని వ్యక్తిగా ఉన్నావు. అబ్బాయి నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, నేనేం దోషం చేశాను అని అంటడం ధర్మశాస్త్రం లేనప్పుడు. కానీ ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అది చెప్తుందన్నమాట. ఇది తప్పు, అది తప్పు, అది పాపం, ఇది పాపం, ఇది అక్రమం, ఇది అన్యాయం, ఇలా చెప్తున్నప్పటికీ అది ఇది అడిగి లిస్ట్ ఏమైపోతుంది, పెరిగిపోతుంది. అంటే పుట్టేస్తుంది అనమాట. అలాగా దేవునికి స్తోత్రం, పుడుతున్నట్టుగా ఉందన్నమాట. అది చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ. చూడండి 10వ వచనం. అప్పుడు అంటే ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని. 9వ వచనంలో ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని. అంటే ఒకప్పుడు నాకు ధర్మశాస్త్రం లేదు కదా, నాకు చెప్పబడలేదు కాబట్టి నేను ఏ పాపం లేదనుకున్నాను. ఇప్పుడు అది వచ్చింది కాబట్టి పాపం అంటే ఏంటో తెలిసింది. నేనైతే చచ్చిపోయాను అనే విషయాన్ని నేను గ్రహించాను అన్నట్లుగా చెప్తున్నాడు ఆయన. అంటే తన మీద పెట్టుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు, కానీ ఇది మనందరికి వర్తించే మాటలు. 10వ వచనం చూడండి. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. చూసారా, అప్పుడు అంటే ఇది పాపం అది పాపం అని చెప్పేటప్పటికి జీవార్థమైన ఈ ఆజ్ఞ నాకు ఎలా కనపడుతుంది, మరణార్థమైనట్టు కనపడింది. అది నీకు మంచి చెప్తే, నీకు మంచి చెప్తున్నవాడు యొక్క మంచితనం నువ్వు గుర్తించట్లే. మంచి చెప్తున్నప్పుడు దానివల్ల వచ్చే నష్టం చెప్తా ఉంటే నీకు ఆ చెప్పినోడు నీకు చెడ్డోళ్ళలాగా ఎలాగా అంటున్నాడో ఈ ధర్మశాస్త్రం కూడా అలా కనపడుతుందంటే అది ధర్మశాస్త్రం ఏదో చెడ్డదిలాగా మీకు కనపడుతుంది, కానీ ధర్మశాస్త్రం చెడ్డది కాదు అని పౌలు గారు చెప్తా ఉన్నారు ఇక్కడ. 11వ వచనం. యాలయనగా పాపము ఆజ్ఞను హేతు చేసుకుని నన్ను మోసపుచ్చెను, పుచ్చి దాని చేత నన్ను చంపాను. కాబట్టి చూడండి, సడన్గా ఆయన ఏమన్నాడు, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. ఏంటంటే అండి, పైన ఏమన్నాడు, ధర్మశాస్త్రము పాపమాయన. 7వ వచనంలో ఏమనుందండి, కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయన అన్నాడా. ఇప్పుడు 12వ వచనంలో ఆయన ఏమంటున్నాడు, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. అంటే నీకు పాపంలో కనపడుతుంది, అదేదో చెడ్డదలా కనపడుతుంది. ఈ ధర్మశాస్త్రమే లేకపోతేనా, అసలు ఈ ధర్మశాస్త్రం ఉన్నందుకే నాకు ఈ తిప్పలని వచ్చినాయి, ఈ కష్టాలని వచ్చినాయి అని నువ్వు ధర్మశాస్త్రం మీద మీరేలు నోరుతున్నావు. కానీ ధర్మశాస్త్రము చెడ్డది మాత్రము కాదు. ఈ పాస్టర్ గారు అంతే, అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది పాపం, ఇది పాపం అంటాడు ఈ పాస్టర్ గారు. ఈయనకిలాగా ఎవరో లేరు. బోలు మంది సేవ చేయట్లేదా, బోలు మంది వాకింగ్ చెప్పట్లేదా, వాళ్ళేమో మంచిగా కనపడతారు. ఇదిగో ఇలా కఠినంగా చెప్పేవో, ఇతనేమో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడేమో చెడ్డల్లో కనపడతాడు. అలా కనపడుతుంది ధర్మశాస్త్రం మనిషి. అది తెలియజేస్తున్నాడు ఆయన. చూడండి 13వ వచనం, 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు ఉత్తమమైనదియునై ఉన్నది. ఎలా ఉందంటండి, ఉత్తమమైనది, అన్నిటికంటే ఉత్తమమైందంట ధర్మశాస్త్రము ఆజ్ఞ. ఉత్తమమైనది నాకు మరణార్థమైన అట్లా అనరాదు. అయితే పాపము ఉత్తమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయచ్చు. పాపము పాపమైనట్టు, చూసారా, పాపాన్ని పాపమైనట్టు నాకు మరణము, పాపము పాపమైనట్టు
అగుపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను. అంటే అది ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ఇంకా అధికమైపోతుంది. ఆజ్ఞ లేకపోతే ఆ లిస్టు ఉండదేమో అని అనుకుంటున్నారు. నేను ముందే మనం మాట్లాడుకున్నాం గత అధ్యాయాల్లో. నీకు తెలిసి చేసిన పాపమే, తెలియక చేసిన పాపమే. 5వ అధ్యాయంలో ఏం చెప్పారండి ఆయన? ఆదాము మొదలుకొని మోసే వరకు పాపము చేయని వారి మీద సహితము మరణము ఏలింది అనే దగ్గర మనం మాట్లాడుకున్నాం. ఎందుకు పాపం చేయని వారి మీద ఏలడం ఏంటి? వాళ్ళు పాపం చేయలేదా? ఆదాము గారి దగ్గర నుండి మోసే వరకు ఉన్న మనుషులు పాపం చేయలేదా? పాపము చేయని వారి మీద కూడా మరణం వేలిందని ఎందుకు చెప్పాడు ఆయన? అందరూ పాపం ఆదాము గారు మొదలుకొని అందరూ పాపం చేసిన వాళ్ళే. కాకపోతే ఇది పాపం అనే సంగతి, ఇలా చేయకూడదనే సంగతి వాళ్ళకి తెలియలేదు. అలా చెప్పేవారు లేరు, చెప్పే ధర్మశాస్త్రం అప్పటికి లేదు, వ్యక్తులు లేరు, ధర్మశాస్త్రము లేదు. కనుక వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలియలేదు. తెలియలేనంత మాత్రం అది పాపం కాకుండా పోలేదు. మనం అందుకని ఒక మాట మాట్లాడుకున్నాం, తెలిసి పురుగుల మందు తాగిన సత్తాము, తెలియక పురుగుల మందు తాగిన సత్తాం. పాపం కూడా అలాంటిది అని మనం మాట్లాడుకున్నాం కదా. అది మరొకసారి ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు ఆయన. పాపమగునట్లు అగుపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకారమాయెను. ధర్మశాస్త్రము చూడండి, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. జాగ్రత్తగా ఈ మాట, ఈ పాయింట్ పట్టుకోండి. ధర్మశాస్త్రం అంట ఎలాంటిదంట అండి? ఆత్మ సంబంధమైంది. మనం ఎలా జీవించాలి? మనం ఆత్మ సంబంధులుగా జీవించాలా, మనం శరీర సంబంధులుగా జీవించాలా? ఆత్మ సంబంధులుగా జీవించాలి. మరి ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించినోడు ఏమవుతాడు? ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించినోడు ఏమవుతాడు? ధర్మశాస్త్రం ఎలాంటిదంట? ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైంది. అంటే ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించి జీవిస్తే మనం ఎలాంటి వాళ్ళం అవుతాము? ఆత్మ సంబంధులం అవుతామా, శరీర సంబంధులం అవుతామా? ఎస్, ఆత్మ సంబంధులు అంటేనే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవటం. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆజ్ఞ. ఏంటండి? ఆజ్ఞలు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత ధర్మశాస్త్రం గురించి ఇంకా చాలా మాటలు చెప్తారు పౌలు గారు రాబోయే అధ్యాయాల్లో. అది దీనికి వ్యతిరేకంగా ఉంటుంది ఈ మాటలు. అక్కడికి వచ్చిన తర్వాత ఏంటో మనం అప్పుడు విందాం. ప్రస్తుతానికి మీరు తెలుసుకోండి, ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు. ఆజ్ఞ పరిశుద్ధమైంది, ఆజ్ఞలు ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైంది, పాపము శరీర సంబంధమైంది అని ఇక్కడ ఈ 14వ వచనంలో అయినా తెలియజేస్తూ ఉన్నాడు. మరొకసారి చదువుదాం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినది చేయుచున్నాను. ఇచ్చయింపునది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదని ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను నేను చేయునది నేను కాదు. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ధర్మశాస్త్రం శ్రేష్టమైంది. ఎందుకంటే నేను ఏది చేయాలనుకుంటున్నానో అది చేయట్లేదు, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అది చేస్తున్నాను. ఏది చేయకూడదో అది నువ్వు చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పాపివి అని అర్థం చెప్తున్నాడు అక్కడ పౌలు గారు. అంటే నీలో ఏముంది? నీలో ఏముంది? పాపం అనేది ఉంది కాబట్టి నువ్వేం చేస్తావు? పాపం చేస్తావు అనే క్లారిటీగా చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ. మన పాపం విషయంలో చచ్చిపోయామనుకోండి, ఇక పాపం చేయం కదా. నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ చెడు చేస్తున్నాను అని అంటే అర్థం ఏంటి? నువ్వు చెడ్డోడివి. నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను, పాపం చేయకూడదు అనుకుంటున్నాను, తప్పులు చేయకూడదు అనుకుంటున్నాను, కానీ తప్పులే చేస్తున్నాను, పాపమే చేస్తున్నానంటే నువ్వు పాపిష్టోడివి.
అది చెప్తున్నాడు ఆయన. నీలో పాపం ఉంది, నువ్వు పాపం నివసిస్తుంది. నీలో పాపం చచ్చిపోతే నీలో ఇంకా పాపం నివసించదు, ఉండదు ఇక. అది క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ ఆయన. చేయకూడదు అనుకుంటూనే నువ్వు చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నీలో పాపం చచ్చిపోలేదు, అది ఇంకా బతికే ఉంది. నువ్వు పాప విషయంలో చచ్చిపోలేదు కాబట్టి నువ్వు పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని వేరొక పురుషుణ్ణి నువ్వు చేరుకోలేవు. క్రీస్తు యేసునందు నువ్వు ఉండవు. అప్పుడు నువ్వు ఇంకా పాపం యొక్క స్థితిలోనే ధర్మశాస్త్రం కింద నరకపాత్రుడిగానే ఉన్నావు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో అప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉన్నావని తెలుసుకోవాలని క్లియర్గా ఇక్కడ చెప్తున్నారండి ఆయన. చూడండి 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాని చేయుట నాకు కలుగట్టలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల, చూడండి ఈ మాట చూడండి, దానిని చేయునది నాయందు నివసించు. చూసారా, నాయందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. అంటే నీలో పాపం ఉందని తెలియటానికి మొక్క వాడుతున్నాడు ఆయన. నీలో పాపం ఉంది కాబట్టి ఆ పాపమే నేను చేయిస్తుంది. ఆ పాపిష్టి పనులు నీలో పాపం ఉంది కాబట్టి ఆ పాపమే నీ చేత ఆ పనులు చేయిస్తుంది. అంటే నీలో ఉన్న పాపం ఏమైపోలేదు, అది చచ్చిపోలేదు, దాన్ని నువ్వు పాతి పెట్టడం లేదు. మనం చచ్చిపోయి మనం ఎక్కడ పాతి పెట్టబడ్డాం అసలు? మనం చనిపోయినప్పుడు బాప్తిసం పొందినప్పుడు చనిపోయిన వారమై నీటిలో పాతి పెట్టబడ్డాం కదా. అది జరగలే. నువ్వు నీటిలో పాతి పెట్టబడలేదు, పాపంలో నువ్వు చచ్చిపోలేదు కాబట్టే నీలో పాపం కనపడుతుంది. నువ్వు మరలా పాపం చేస్తున్నావు అని క్లియర్గా చెప్తున్నాడు ఆయన. ఒకటే మీరు అర్థం చేసుకోండి, మీరు పాపం చేస్తుంటే, తప్పులు చేస్తూ ఉంటే మీరు చచ్చిపోలేదు, యేసుక్రీస్తునందు మీరు లేరు, మీరు ఇంకా ధర్మశాస్త్రం కిందే ఉన్నారు. ఎందుకని? భర్త బతుకున్నంత కాలమే ధర్మశాస్త్రం ఆమె మీద ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి నీలో పాపం ఉన్నంత కాలమే ధర్మశాస్త్రం నీ మీద ప్రభుత్వము చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇంకా పాపం చేస్తున్నావంటే నీ ధర్మశాస్త్రం నీ మీద ప్రభుత్వం చేస్తుంది. అనగా నువ్వు రేపు చచ్చిపోతే గుట్టుకుమంటే ఏటి, గుడికి వచ్చి ప్రార్థనకి వెళ్ళి పాటలు పాడుతూ కూడా గుట్టుకుమంటే ఆ తర్వాత నువ్వు పోయేది ఎక్కడికి? తీర్పులోనికి, నరకానికే తప్ప పరదేశులు మాత్రము కాదనే సంగతి బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులారా, సహోదరి సహోదరులారా, ఇదిగో పౌలు గారు తెలియజేస్తున్నారు. కావాలంటే ఇంకోసారి వినండి, ఇది బైబిల్ మళ్ళా చదువుకోండి. అంతేగాని అక్కడో మొక్క తీసుకొచ్చి ఇక్కడో మొక్క తీసుకొచ్చి మాట్లాడితే దేవుని బిడ్డలారా కన్ఫ్యూజ్ అవుతాం. చాలామంది కలిపి చెరిపేస్తున్నారు. పౌలు గారు అదే అంటాడు, మేము అనేకుల వలె కలిపి చెరిపేటి వారమో కాదు. పౌలు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఆయన ఏం చెప్తున్నాడు, ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు, దేవుడు ఆయన వాడుకుని ఆయన ద్వారా ఏ ఉద్దేశంతో చెప్పిస్తున్నాడనే మాటలు మాత్రం మనం గ్రహించట్లేదు. ఓహో, ఇక్కడ ఇలా ఉంది కాబట్టి క్షమించానని ఇక మాకు క్షమాపణ వచ్చేసింది, ఇక్కడ రక్షణ అన్నాడు కాబట్టి ఇక మాకు రక్షణ వచ్చేసింది. ఏంటి, నిజంగా రక్షణ రాకపోయినానా? నిజంగా క్షమాపణ రాకపోయినానా? రక్షణ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది? ఏమీ లేవు. చాలామంది బోధలు అలా ఉన్నాయి. చాలా బాధ వేస్తుంది చాలామంది బోధలు విని. నాకైతే బాధ వేస్తుంది, మీకు ఏమవుతుందో తెలియదు. ఏమండి, ఇప్పటికైనా ఈ మాటలు విన్నవారు, ఈ వాక్యం చదువుతున్నవారు, ఈ ఛానల్లో ఈ సందేశాలు వింటున్నవారు మారు మనసు పొందండి. పాపం విషయంలో సావండి. స్వభావం చచ్చిపోవాలి, పాపపు స్వభావం. ఇక ఆ పాప స్వభావం చచ్చిపోతే మనం ఇంకోసారి పాపం చచ్చింది కదా, ఇంకెక్కడ చేస్తాం మనం కదండి. ఇంక మళ్ళీ పాపం చేసే అవకాశం ఉండదు. ఎప్పుడైతే పాపం చనిపోయిందో మనలో, అప్పుడు యేసుక్రీస్తును మనం చేరుకునే అవకాశము ధర్మశాస్త్రం వలన చట్టరూపంగా మనకి కార్యరూపకం దాలుస్తుంది. అది మాత్రం గ్రహించమని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. 18వ వచనం, 19వ వచనం.
నేను గోరు మేలు చేయక ఇది మాట్లాడుకున్నాం కదండి. 21 చదవమ్మా. కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ చెప్తా ఉన్నారు ఆయన. అది మనం గ్రహిందాం. చూడండి. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుతుంది. ఆ నియమం ఏ నియమము? పాప నియమము. ఏంటండి? ఏ నియమం అండి అది? పాపం అనే నియమం. మనకు 8వ అధ్యాయము 2వ వచనంలో కనపడుతుంది చూడండి. క్రీస్తు యేసునందు జీవము ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి, అంటే మనలో ఉన్న నియమం ఏంటంటే పాపం అనే నియమం ఉందంటే పాపం ఉన్నదనమాట. ఆ నియమం కనబడుతుందంట. ఏది? మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుచున్నది. ఏంటి పాప నియమం అంట? మనల్ని చెరపట్టేస్తుందంట. అంటే మన మనసు చాలా ప్రాముఖ్యమైనదండి. అందుకే మనస్సు మారాలి. మారు మనసు అన్నారు. అందుకని వాక్యం ఏం చెప్తుంది? మారు మనసు పొందాలన్నారు. మనసు చాలా శ్రేష్టమైనది. మనసు దేని మీద ఉంటే మనం అటే జీవిస్తాం, అలాగే ప్రవర్తిస్తాం. అన్నిటికీ మూలమైంది మనసు. కనుక పాప నియమము అనేటువంటిది ఆ మనసు నాకు ఉన్నది కాబట్టే నేను ధర్మశాస్త్రముతో పోరాడుతున్నాను. నా అవయములో ఉన్నట్టు పాప నియమం ధర్మశాస్త్రంతో పోరాడుతున్నట్టు నాకు అగపడుతుంది అంటున్నాడు. 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇటు మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించును? అంటే చాలామంది అనొచ్చు, అయ్యా పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నానండి, ఉండలేకపోతున్నానండి. ఇక నుంచి అయినా నేను భక్తి కలిగి ఉండాలనుకుంటున్నానండి, ఉండలేకపోతున్నానండి. ఇప్పటి నుంచి అయినా నేను తాగకుండా ఉండాలనుకుంటున్నాను కానీ తాగేస్తున్నానండి అని అంటున్నారు కదా. ఈ విధంగా కొంతమంది అంటున్నారు కదా. దాని అర్థం ఏంటంటే నీ శరీరంలో పాప నియమం అనేది ఒకటి ఉంది. అలాగే దేవుడు మనకు పెట్టిన మనస్సాక్షి అనేది కూడా ఒకటి ఉంది. ఆ మనస్సాక్షి ఎప్పుడు కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటుంది. ధర్మశాస్త్రాన్ని ఎవరు బోధిస్తారు? మనసే ఈ మనసులోనే బోధిస్తుంది అది కూడా. కాబట్టి రెండు మన యొక్క శరీరంలో మనలో రెండు ఉన్నాయి. ఒకటి ధర్మశాస్త్రం, మేలే చేయి తప్ప కీడు చేయకు అనేది, పరిశుద్ధంగా ఉండు, నీతిగా ఉండు తప్ప పాపం చేయకు అనేది. ఇంకోటేమో పర్వాలేదులే, ఇది చాలా బాగుంటుంది, ఈసారికి చెయ్యి, ఈసారికి తిను, ఈసారికి తాగు, ఈసారికి తిరుగు అని చెప్పేసి మరొక ప్రేరేపణ మనకు అర్థం అవ్వాలంటే. ఈ రెండు నియమాలు మన శరీరంలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ రెండు నియమాల్లో దేనికి మనం సపోర్ట్ చేస్తామో దానికి దాసులం అయిపోతాం. ఈ రెండు నియమాల్లో పాపం చేయడానికి మన మనసు పాపం వైపు తిరిగింది అనుకోండి, పాప నియమానికి లోనైపోయి పాపం చేస్తాం. అదే దేవుని యొక్క ధర్మశాస్త్రానికి, దేవుని నియమమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ధర్మశాస్త్రానికి మనం లోబడ్డామనుకోండి, పరిశుద్ధంగా జీవిస్తాం. ఇది కనపడుతుంది. ఇట్టి పరిస్థితి నుండి అయ్యో నన్ను ఎవడు విడిపించును అని పౌలు గారు మాట్లాడుతూ ఆయన 25వ వచనం అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఇదేంటి ఈ మాట ఎందుకు వాడుతున్నాడో? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని. ఎందుకు చెల్లిస్తున్నానంటే ఒకప్పుడు నేను అలా ఉన్నాను, పాప నియమానికి లోబడిపోయి పాపిష్టోడిగా ఉన్నాను. కానీ ఇప్పుడైతే నేను లేను కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నేను ఏమయ్యాను? పాప మరణముల నియమము నుండి నేను విడిపించబడ్డాను కదా.
నేను రక్షించబడ్డాను కదా, నా పాప స్వభావము చచ్చిపోయింది, బాప్తిసం ద్వారా పాతి పెట్టబడింది, తిరిగి లేవడం ద్వారా నేను ఒక కొత్త వ్యక్తిగా నేను తిరిగి లేచాను, నా పాపమంతా క్షమించబడిపోయింది. కాబట్టి ఇప్పుడు వేరొక పురుషుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని చేరుటకు నాకు అవకాశం కూడా దక్కింది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి నేను ఏం చేస్తాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని అంటూ, కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకు దాసుడినై ఉన్నాను. అంటే ఇలా ఉంటామన్నమాట మనం. అయితే మనం దేవుని దైవ నియమానికి లోబడతాం, లేదా శరీర విషయంలో పాప నియమానికని లోబడిపోతాం. ఈ రెండింటి మధ్యన ఏమున్నదంటే మనసు ఉన్నది. ఇప్పుడు తక్కిడి ఉంటుంది కదా, మనకి కూరగాయలు కిరాణా తూసి తక్కిడి ఉంటుంది కదా, ఆ మధ్యలో దాన్ని ఏమంటారు, ముళ్ళు, గడియారం ముళ్ళలాగా ఉంటుంది. ఎటు బరువు అయిపోతే ఆ ముళ్ళు అటు తిరిగిపోద్ది కదా. అలాగున నీ మీద నీ మనసులో ఒత్తిడి, పాపము నీలో ఒత్తిడి ఎక్కువైపోయింది అనుకో, నీ మనసు అట్లాగేసింది అనుకో, నువ్వు పాపం చేసేస్తావు. లేదనుకోండి, దైవ నియమానికి కట్టుబడి ఉన్నావు అనుకోండి, నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు. అందుకనే ధర్మశాస్త్రం శ్రేష్టమైంది. మనల్ని భక్తిలో నడిపించే వాళ్ళు కూడా ఉండడం కూడా మనకి శ్రేష్టమైంది. భక్తిలో నడిపిస్తున్నాం కాబట్టే మాలాంటి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ఇది ఎవరు చేస్తున్నారు? ఈ దాడులు ముఖ్యంగా సాతాను చేస్తున్నాడు. సాతానే ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎందుకంటే సాతాను ఉద్దేశం ఏంటి? అందరినీ నరకానికి తీసుకుపోవాలి. వాడి ఉద్దేశం, వాడు రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నాడు. సాతాను తెలివైనోడే కానీ దేవుడికి లాగా తెలివైనోడు కాదు. వాడు వేరు అంచనాలు వేసుకుని జనాల్ని వాడి సంఖ్య పెంచుకుని వాడు ఏదో రాజ్యమే వెళ్దాం అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? వాని కొరకు, వాని దూతల కొరకు ఏం సిద్ధపరిచాడు దేవుడు? ఏమండి? అగ్నిగుండం సిద్ధపరిచాడు. వాడు అగ్నిలో నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి వాడికి లేదు. కాబట్టి వాడు ఎలా నరకానికి పోతాడు? కాబట్టి దేవుడు ప్రేమించినటువంటి మానవుని కూడా నరకానికి తీసుకుపోతే కొంతలో కొంత దేవుడికి దుఃఖం కలుగజేసి దేవుని బాధ పెట్టవచ్చు, అలాగైనా కొంత కక్ష తీర్చుకోవచ్చు అన్న సందంగా సాతానుడు వాడి దూతలు ఈ లోకంలో పనిచేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 విషయాలు ఈ 7వ అధ్యాయంలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, పాప స్వభావం నీలో చనిపోతే నువ్వు యేసుక్రీస్తు అని వేరొక పురుషుని చేరే అవకాశము నీకు దొరుకుతుంది. అంటే నువ్వు యేసుక్రీస్తు నందు ఉంటావు, అంటే నువ్వు పరిశుద్ధుడు అవుతావు, పరిశుద్ధురాలు అవుతావు. పాప స్వభావం నీలో చచ్చిపోలేదనుకో, నువ్వు పరిశుద్ధుడు కాదు, నువ్వు పరిశుద్ధురాలు కాదు, నువ్వు యేసుక్రీస్తుకి నీకు ఏ సంబంధమో లేదు. అది నెంబర్ 1. రెండవది, ధర్మశాస్త్రం మనకి ఇది తప్పు, అది తప్పు, అది చేయకు, ఇది చేయకు అన్నంత అంత ఉంది. కాబట్టి అదేమైనా మనకేమైనా విరోధమా? అదేమైనా చెడ్డదా అంటే ధర్మశాస్త్రము చెడ్డది కాదు. శాస్త్రము శ్రేష్టమైంది, ధర్మశాస్త్రము పవిత్రమైనది, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైంది, ధర్మశాస్త్రము జీవమునిచ్చేది. దేవునికి స్తోత్రం అని పౌలు గారు క్లారిటీ ఇచ్చారు. మరి ఎందుకండి నేను పాపం చేస్తున్నాను అంటే, నువ్వు పాపివి కనుక నీలో పాపం ఉంది కాబట్టి నువ్వు పాపం చేస్తున్నావు అనేది క్లారిటీ ఆయన ఇచ్చాడు. చివరిగా నీ మనసును దేని మీద ఉంచుతావో దానికి లోబడతావు. పాప నియమానికి లోబడితే పాప నియమానికి లోబడిపోతావు, లేదా దైవ నియమానికి లోబడిపోతావు. కాబట్టి నీ మనసు ఎటుందో చూసుకో దేవుని బిడ్డ, ఆ మనసును దేవుడి మీద పెట్టుకో. దేవునికి స్తోత్రం. దేవునికి ఇచ్చేయి నీ హృదయాన్ని, నీ మనసు దేవునికి మార్పు చెందు, దాన్ని కంట్రోల్ చేయి. దాని విషయంలో దేవుడిని ప్రార్థన చెయ్యి, పశ్చాత్తాపడు. ప్రభువా, నాకు పశ్చాత్తాపం కావాలి, నాకు మారు మనసు కావాలి, నేను ఆ పాప విషయంలో చచ్చిపోవాలి, పాప నియమానికి నేను చచ్చిపోవాలి, నాలో పాపం ఏలడానికి వీలు లేదు అని మీరు ఎక్కువగా దేవుడిని ప్రార్థించండి.
అలాగే మీరు పరిశుద్ధులుగానే జీవించండి, ప్రయత్నం చేయండి. అది మిమ్మల్ని శోధిస్తుంది. శోధించినప్పుడు ఏం చేయాలి? దానికి లోబడకూడదు. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకుని, అబ్బో ఈ ఆజ్ఞకు వ్యతిరేకంగా నేను ఈ పాపము చేయకూడదనుకో, దాన్ని ఎదిరించు, పాపము చేయకు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, పాపంతో ఎలా పోరాడాలట చెప్పండి? ఎలా పోరాడాలి? రక్తము కారునంతగా. ఏంటండి? పాపంతో ఎలా పోరాడాలి? రక్తము కారునంత. అంటే ఒకరిద్దరు కొట్టుకుంటుంటే దెబ్బలు తగులుతాయి, కొట్టుకుపోతే చివరికి రక్తం కూడా వస్తుంది అన్నమాట. అలా రక్తము కారునంతగా పాపంతో పోరాడమని కూడా బైబిల్ చెప్తుంది. పాపం విషయంలో రాజీ పడిపోకండి దేవుని బిడ్డలారా. చాలామంది వేషధారులను చూసి చాలామంది మోసపోతున్నారు. చాలామందికి అర్థం కావట్లే, వాక్యం అర్థం కావట్లేదు. సరే, ఈ 7వ అధ్యాయం ఈ విధంగా మీరు అర్థం చేసుకున్నారు. లేకపోతే ఇంకోసారి వినండి, ఈ బైబిల్ చదువుకోండి. ముందు ఆ అధ్యాయం చదువుకోండి, తర్వాత కూడా ఈ యొక్క వాక్యాన్ని రెండోసారి వినండి. రేపు 8వ అధ్యాయంలో ఏం చెప్పబడింది అనేది మనం నేర్చుకుంటాం కనుక 8వ అధ్యాయం కూడా కాస్త శ్రద్ధగా మీరు చదువుకొని, చెప్తా ఉన్నప్పుడు వాక్యం అంతా మీ మైండ్లోకి వచ్చే విధంగా చదువుకొని సిద్ధపడి రండి. దేవుడి మాటలు మీ అందరి వినికుల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.